ఎన్నికల ఫలితాల తర్వాత రాజమండ్రిలో చోటు చేసుకున్న ఘటనలపై జిల్లా ఎస్పీ కార్యాలయంలో అడిషనల్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు మాజీ ఎంపీ మార్గాని భరత్. మోరంపూడిలో శిలాఫలకాన్ని కూల్చివేశారని, సీతంపేటకు చెందిన సాయి అనే యువకుడిపై కొంతమంది మారణాయుధాలతో దాడి చేయడంతో తనకు కుట్లు పడ్డాయని పోలీసు అధికారులకు వివరించారు. రాజమండ్రిలో ప్రశాంత వాతావరణం చెడిపోతుందన్నారు. ఎన్నికల తర్వాత టీడీపీ నేతలు విధ్వంసాలకు పాల్పడ్డారని మార్గాని భరత్ అన్నారు. రాజమహేంద్రవరంలో కానీ స్టేట్లో చూసినట్టయితే ఏ రకంగా అమానుషంగా పాశవికమైన దాడులు జరుగుతూ ఉన్నాయి. దీన్ని అరికట్టాల్సిన బాధ్యత పూర్తి స్థాయిగా పోలీస్ డిపార్ట్మెంట్ పైన ఉంది. మరి అదేవిధంగా రాజమండ్రిలో చూస్తే 3 రోజుల క్రితము మోరంపూడి జంక్షన్ దగ్గర ఒక శిలాఫలకాన్ని ఏ రకంగా విధ్వంసం చేశారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల చేతుల్లో గుణపాలు, పెద్ద పెద్ద సుత్తులు, కత్తులు తీసుకుని వచ్చి ఈ రకమైన ప్లేగ్ని ధ్వంసం చేసిన కార్యక్రమం. మరి సాక్షాత్తు నితిన్ గడ్కరీ గారు, కేంద్ర మంత్రివర్యులు, వారిని రాజమండ్రి తీసుకుని వచ్చి ఆ శిలాఫలకాన్ని ఆవిష్కరింపజేశారు. మరి వీరు బీజేపీకి కానీ వాళ్ళ మిత్రపక్షం అని చెప్పుకునే ఎన్డీఏ గవర్నమెంట్లో ఏ రకమైన గౌరవం ఇచ్చారు. అయినప్పటికీ కూడా పబ్లిక్ ప్రాపర్టీని ఏ రకంగా విధ్వంసం చేస్తారు బ్రాడ్ డే లైట్లు. అంటే ఈ రకమైన చట్టాన్ని వాళ్ళ చేతిలోకి తీసుకునే వ్యవహారం కానీ, అదేవిధంగా నాకు ఒకటి ఆశ్చర్యం ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల పేరు కూడా శిలాఫలకం పైన ఉంది. భవానీ గారి పేరు ఉంది, అదేవిధంగా బుచ్చయ్య చౌదరి గారి పేరు ఉంది. వాళ్ళిద్దరి పేర్లు ఉన్నప్పటికీ కూడా ఈ రకమైన కార్యక్రమాలు చేస్తున్నారు అన్నానంటే ఒకసారి వీళ్ళు ఆలోచన చేసుకోవాలి. వాళ్ళకి ఏ రకంగా ఏ స్థాయి